దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళెత్తి చిత్తశుద్ధి నిరూపించుకుంటామని చెప్పి మీరు చెప్పినటువంటి మాటలు రైతుల చెవుల్లో రింగు రింగు అంటున్నాయి బిడ్డ. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పిచ్చి మాటలకు పిచ్చి కూతలకు ఓనుకోను పడదు. ఓ మంత్రి పొద్దున ఒకటి ప్రకటన చేస్తాడు ఒకే అంశం మీద, ఇలా సాయంత్రానికి మరొకటి మాట్లాడుతున్నాడు. పూర్వపు వరంగల్ జిల్లాకు నాయకుడు లేడు, పాలనా పరంగా దిక్కులేని జిల్లాను చేసిళ్ళు వరంగల్ పూర్వపు జిల్లాను. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది మాట్లాడి ఇలా రైతులను మోసం చేస్తారా? ఈ నిమిషానికి జిల్లా మంత్రులు, జిల్లా 11 మంది ఎమ్మెల్యేలు ఒక దిక్కు కూర్చొని ఇంత కీలకమైనటువంటి అంశం పట్ల, లక్షలాది మంది రైతుల యొక్క జీవితానికి సంబంధించిన అంశం పట్ల ఎక్కడ కూడా చర్చ పెట్టకపోవడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇవాళ 40,000 క్యూసెక్కులు ఇవాళ ఇన్ఫ్లో అవుట్ఫ్లో గోదావరిలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు ఒక అవివేకివి, అహంకారవి, అవినీతి పరుడివి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. మా నాయకత్వం గురించి నీళ్ళెత్తే పరిజ్ఞానం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దిక్కు లేదు, నీకేం తెలుస్తుంది? ఇప్పటికీ అంటారు అసలు పంప్ హౌస్లు ఎట్లుంటే నీకు తెలియదా? కాంట్రాక్టర్ కాదా? ఒకడంటాడు ఫ్లోటింగ్ వాటర్ ప్రెజర్లో ఎట్లా మోటార్లు నడిస్తే ఒకడంటాడు. బుద్ధి ఉందా? ఎక్కడైనా మోటార్లు వర్కింగ్ అంటే ఎత్తాలంటే పంప్ హౌస్ ఉంటుంది, ఫ్లోటింగ్ వాటర్ నుంచి సైడింగ్ కెనాల్ నిర్మాణం చేసి 4 బై ఉంటుంది. పంప్ హౌస్లు నిండిన తర్వాత లెవెల్ మెయింటైన్ అయితేనే మోటార్లు ఆన్ అయితే అనేటువంటి సోయి కూడా మీకు లేదు. ఇప్పటికీ కన్నెపల్లి దగ్గర 1 TMC నీళ్ళు ఎత్తచ్చు ఈ నిమిషానికి, రోజు 1/4 TMC దేవతల దగ్గర ఎత్తొచ్చు. సిగ్గులేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా సిగ్గు రాలే. ఇప్పటి కూడా ఈ నిమిషానికి కూడా 7 మోటార్లే నడుస్తున్నాయి. నేనేం ప్రకటిస్తాడు హైదరాబాద్లో చిట్చాట్లో 10 ప్రారంభం అయినాయి, అయిపోతాయి. ఇలాంటి బోగస్ మాటలు నమ్మి ఇలా రైతులను నట్టేట ముంచిల్లు. మీ ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీ ఇలా అప్పీల్ చేస్తా ఉంది మిత్రులారా, ఇది చాలా ప్రాధాన్యత గల అంశం. ఎల్లినో సమాజాన్ని దెబ్బతీస్తుంది. సరే, దానికి ప్రభుత్వ పరంగా చర్యలు, ఆ సబ్జెక్టు వేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసిన పూర్వపు వరంగల్ జిల్లా సంబంధించి ఇలా రైతులను నట్టేయడం ఉంచినటువంటి ఈ సబ్జెక్టు వేరు. ఇంట్లో ఉన్న రైతులను నీళ్ళు ఇస్తామని చెప్పి 10 మోటార్లు ప్రారంభిస్తామని చెప్పి 22 రిజర్వాయర్లు నింపుతామని చెప్పి 38.16 TMCల నీళ్లను ఎత్తి వడిసిపెట్టి మొత్తం ప్రతి ఎకరాల పంటలు పండిస్తామని చెప్పి సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసి ఇంకా చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ఇచ్చిన ప్రభుత్వం బహుమతిగా ఇచ్చినటువంటి కరువు వరంగల్ పూర్వపు వరంగల్ జిల్లా రైతాంగానికి పోరాటాలు ప్రారంభమైతాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వంతుల వారిగా దేవాదుల దగ్గర క్యాంప్ ఆఫీసులో ఉండి రాత్రి మౌలు పర్యవేక్షణ చేసి బిడ్డ ఎవడెవడైతే ఏమేమి హామీలు ఇచ్చి అలా రైతులను ఇంట్లున్న రైతులను కోట్ల రూపాయల అప్పులపాలు చేసిందో వాళ్ళందరూ అక్కడ ఉండి 10 మోటార్లు సక్రమంగా నడిపి 22 రిజర్వాయర్లను సంపూర్ణంగా నింపి తాగునీళ్ళ కూడా సమస్య రాకుండా బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు, శాసనసభ్యులు. ఖచ్చితంగా రైతు పోరాటాలు ఈ అంశం నుంచి వస్తాయి. కరువు వేరు, ఇలా వరంగల్ జిల్లాలో మీరు తెచ్చినటువంటి కరువు వేరు, మీరు తెచ్చినటువంటి సమస్య వేరు. మీ అనాలోచిత, మీ పర్సంటేజ్, మీ అవగాహన లేమి, మీ సమన్వయ లోపం, మీ బుద్ధిమాంద్యం కన్నెపల్లి నుంచి బయటపడడానికి దేవాదుల కిందున్న రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి తెచ్చినటువంటి కరువు
దీనికి మీరే సంపూర్ణమైన బాధ్యులు. ఇక నుంచి పూర్వపు వరంగల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటనలు ఎట్లా జరుగుతాయో రైతులు చూస్తారు. మీరు నోట్ల నాలుక లేని రైతులను నాలుకను బయటికి గుంజి కత్తితో కోసిలు. మీరు కరువు ఉండదని చెప్పి ఆలోచించే క్రమంలో నీళ్ళు ఇస్తాను, నార్లు పోయండి, నాట్లు వేయండి అని భరోసా ఇచ్చింది మీరు. ఖచ్చితంగా నీళ్ళు ఇయ్యాల్సిందే. దానికోసం ప్రతి రిజర్వాయర్ రైతుల ముట్టడి ఉంటుంది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ప్రొటెస్ట్ ఉంటుంది. పాదయాత్రలు, వివిధ నిరసనలు, వివిధ కార్యక్రమాలు తప్పకుండా రైతులు రోడ్ల మీదకి వస్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు తప్పకుండా ముట్టడి జరుగుతాయి. మీరు తెచ్చిళ్ళు కాబట్టి స్పష్టమైన ప్రకటన, రైతులకు భరోసా ఇచ్చే ప్రకటన తక్షణమే చేయండి. నిన్న పొంగులేటి ఇన్ఛార్జి గారి యొక్క సమావేశం అంతర్గతంగా జరిగింది. ప్రెస్ వాళ్ళను అసలు అలోనే చేయలేదు, మీడియాను అలో కూడా చేయలేదు. జరిగిన దమ్ముందా? నిన్న జరిగిన రివ్యూ మొత్తం తాగునీళ్ల కోసమే. అసలు సాగునీరు అనే చర్చ లేదు. మేము అంటున్నాం, మీ దమ్ముంటే సాగునీరు 1 ఎకరాకు వరంగల్ పూర్వపు జిల్లాలో 22 రిజర్వాయర్ల కింద ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వము అని చెప్పండి. సమస్య తీవ్రత ఎంత ఉందో మీకు ఒక మాట చెప్తా. రామప్ప చెరువు కాకతీయ డైనాసిటీలో వారదవినటువంటి చెరువు. ఏ ప్రాజెక్టు లేనప్పుడు వర్షంతో దాని కింద 5,500 ఎకరాలు సాగు బ్రహ్మాండంగా పండేటువంటి చెరువు అది. ఇలా నాట్లు వేసుకుంటున్నారండి. రామప్ప చెరువు నాట్లు కంప్లీట్ అయినట్టు ఫోటో ఇది. నాట్లు పూర్తి అయినాయి. తూములు బంద్ పెట్టి 3 రోజుల కింద సిగ్గులేదా నీకు? అది ప్రాజెక్టు నీళ్లతో మాత్రమే పండే ఆయకట్టు కాదండి, అది పాత ఆయకట్టు, పూర్వపు ఆయకట్టు. దాన్ని కూడా తూములు బంద్ పెట్టి ముందెందుకు చెప్పలేదు? ఇంట్లోన్న రైతును నమ్మబలికి బయటికి గుంజి, నోట్ల నాలిక లేని రైతులు నాలికను బయటికి గుంజి కత్తితో కోసినో బిడ్డ. దీని కాంగ్రెసే బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి రెడ్డి, మా జిల్లా మంత్రులు, మా జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇలా రైతులు ఎవరైతే ఆందోళన పదం ఉన్నారో, మానసిక ఒత్తిళ్లు ఉన్నారో, మీ మాట నమ్మి అప్లపాల లైన్లో వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ఖచ్చితంగా మద్దతుగా నిలబడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఇప్పటికీ దేవాదులకు 5 సార్లు టూర్కి వచ్చింది. సరే, ఓసారి మాంసం తినొచ్చు, ఓసారి చికెన్ తినొచ్చు, ఓసారి రొయ్యలు తినొచ్చు, ఒకసారి చేపలు తినొచ్చు, ఓసారి పందికూర కూడా తినొచ్చు, అది వేరే మ్యాటర్. కానీ నిజం చెప్పాలి, 5 సార్ల దేవాదుల సమీక్షించినటువంటి మంత్రులకు సోయున్నదా? అసలు దేవాదుల ఆయకట్టు మీద పరిజ్ఞానం ఉన్నదా? ఒక 5 నిమిషాల పాటు ఓపికగా సమీక్షించేంత ఓపిక ఉందా? వాళ్ళు మాట్లాడే ప్రతి మాట గంటకు అదే మాట మాట్లాడగలిగే స్థిరత్వం వాళ్ళలో ఉన్నదా? శుద్ధబద్ధాలు. ఇవాళ అడుగుతున్నామండి, మీరు June 1కు నీళ్ళు ఎత్తాలి, June 1 నుంచి అక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్నది, ఎల్లీనో ఉండదని చెప్పి 6 నెలల ముందు శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం ఏం బీకింది? నీళ్ళెత్తుకునే సోయి లేదా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేసిండు? అలా పర్సంటేజ్ రావు కాబట్టి, టెండర్లు గిండలు అయితే పర్సంటేజ్ వస్తుంది, అలా రావు కదా. నీళ్ళ మీద దృష్టి పెడితే అలా రావు కదా. 50 రోజులు లేటుగా ఎత్తింది కాక ఇలా 12 TMCల నీళ్లు వరంగల్ రైతులు ఇలా నష్టపోయింది. ఇప్పుడు ఇవాళ 40,000 ఫ్లో ఉంది, 40,000 క్యూసెక్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారంటే 20,000 క్యూసెక్లే పోతుంది, 10 మోటార్లు ఒకసారి ఆన్ చేస్తే ఎట్లెత్తుతారా ఆ మాత్రం తెలియదు హరీష్ రావు గారికి అంటాడు. పొంగులేటు అదంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదంటాడు.
అది వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ. బుద్ధి ఉండే మాటలేనా? 4000 క్యూసెక్కులు మాత్రమే మొత్తం 10 మోటార్లు ఏకకాలంలో నడిస్తే 4000 క్యూసెక్కులు మాత్రమే, ఇంకా 16,000 క్యూసెక్కులు ఫ్లో ఉంటుంది. ఇలా 40,000 క్యూసెక్కులు అయింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో నిన్న ఉదయం 8 గంటల నుంచి ఎడతెరిపి లేని తీవ్రమైనటువంటి వర్షం వస్తుంది. ఆ సమాచారం అనే ఈ ప్రభుత్వానికి ఉందా? ఒకటే డిమాండ్ బీఆర్ఎస్ది, కన్నెపల్లి వెంటనే ప్రారంభించాలి, దేవాదల 10కి 10 మోటార్లు వెంటనే ప్రారంభించి ఎత్తాలి. లేటు గల కారణాలు కోల్పోయిన 12 టీఎంసీల వల్ల పంటలు ఎండిపోతే కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. కరెక్టే. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు గారికి అవగాహన లేదు అనేటువంటి వాణి సోయింది, బుద్ధి, అది బుద్ధిమాంద్యం అందామా మరొకటి అందామా వేరు. కానీ అల్టిమేట్ ఏంటంటే వాళ్లకు పర్సంటేజ్ మీద ఉండే, భూముల మీద ఉండే, కన్స్ట్రక్షన్ కంపెనీల మీద ఉండే, కాంట్రాక్ట్ పనుల మీద ఉండే, హాయం రోడ్ల మీద ఉండేటువంటి అవగాహన ఇరిగేషన్ మీద వాళ్ళకు లేదు. ఒకడు అంటాడు, పేరెందుకు కానీ, ఏకకాలంలో ఒకసారి మోటార్లు నడతాయి అంటాడు. మేమంటాను, బడివే జూన్ 1 నుంచి ఫ్లో ఉంది కదా,